గత ప్రభుత్వంలో ఏమి చేయలేదు. ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగా చేశారు జగన్ గారు. గత ప్రభుత్వంలో అందరు లంచాలు తీసుకునేవాళ్ళు. ప్రభుత్వం వచ్చినాక లంచం తీసుకోవాలి, ఏమి తీసుకోవాలి, అన్నీ వచ్చేస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక. గత ప్రభుత్వంలో అందరూ లంచాలు తీసుకున్నారు. తహసీల్దార్ నుంచి ఎస్ఏలు డిఎస్సీలు అందరూ లంచాలు తీసుకునేవారు. ఈ ప్రభుత్వం ఒక లంచంలో తీసుకోవట్లేదు. జగన్ గారు వచ్చినాక అన్నీ బాగున్నాయి. అంటే గత ప్రభుత్వంలో సచివాలయాలు లేవు, ఈ ప్రభుత్వంలో సచివాలయాలు ఉన్నాయి కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చినాక జగన్ గారు వచ్చినాక అన్నీ బాగున్నాయండి. సచివాలయం వచ్చినాక ఇంటింటికి వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు, రేషన్ బియ్యం వ్యాన్ మీద అన్నీ ఇస్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ లంచాలు తీసుకొని పనిచేస్తున్నారు, తీసుకోవట్లేదండి. గత ప్రభుత్వంలో తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో జగన్ గారు వచ్చినాక ఒక లంచం లేదు, ఏమీ లేదండి. ఒక రూపాయి కూడా లేదండి. ఎవరు తీసుకోవట్లేదు. ఏ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కూడా తీసుకోవట్లేదు. గత ప్రభుత్వాలు అందరూ తీసుకున్నారు. అంటే కొన్ని పథకాలు మాకు అందట్లేదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వస్తున్నాయండి. వస్తున్నాయంటే ఇది గత ప్రభుత్వం టీడీపీ వాళ్ళు చెప్తున్నారండి. ఇంకోటి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు పెట్టిన పథకాలు మీకు నచ్చింది ఏంటన్న పథకాలు? నాకు నచ్చిన పథకం అంటే ఇల్లుసారం ఒకటి, అమ్మమ్మకి పింఛను. మా అమ్మమ్మకి పింఛను గత ప్రభుత్వంలో మా అమ్మమ్మకి పింఛను వేళ ఈ ప్రభుత్వం ఫస్ట్ సంతలో మా అమ్మమ్మకే పింఛను వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇప్పుడు అమ్మఒడి పథకం అని చెప్పేసి ఇప్పుడు విద్యా కానుకని కూడా రిలీజ్ చేస్తున్నారు. విద్యా విడత ఇంకోటి మీరు ఎలా అనుకుంటున్నారు? మంచిగా అండి, అందరికీ మంచి చేస్తున్నారు జగన్ గారు. గత ప్రభుత్వంలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? అందరి దగ్గర లంచం తీసుకున్నారు. లంచం తీసుకొని మొత్తం ఆయన ఇంట్లో దాచుకున్నారు. గొప్ప డబ్బు అంతా తీసుకొని ఈ ప్రభుత్వం జగన్ గారు ఆయన ఉన్న డబ్బు మొత్తం అందరికీ పంచి పెడుతున్నారు. ఆయన దగ్గర ఉన్న డబ్బు లేకపోయినా తీసుకొచ్చేని ఇస్తున్నారు జనానికి. ఇప్పుడు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. అదంతా వేస్ట్, పప్పు. ఆయన దేనికి వేస్ట్ అండి. లోకేష్ వేస్ట్, అనవసరం. చేస్తే కానీ గెలవదు. మా జగన్ అన్న ఒక్కడే పాదయాత్ర చేయాలంటే జగన్ తర్వాత ఎవరైనా చేయాలంటే పాదయాత్ర. అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసి సీఎం అయ్యారు, ఇప్పుడు జగన్ గారు చేసి సీఎం అయ్యారు. ఈ ఉద్దేశంతో ఏమైనా పాదయాత్ర చేస్తారంట? అనవసరం అండి. ఎవరు నారా లోకేష్ అనవసరం. పాదయాత్ర చేసిన అనవసరమే. జగన్ గారు పాదయాత్ర చేస్తేనే గెలిచారు ఆయన. ఇప్పుడు చెప్పుకోవాలన్నా సీఎం అవ్వాలన్నా జగన్ గారు ఒకటే చెప్తారమ్మా, నేను ఇచ్చిన పథకాలు కాబట్టి మళ్ళీ సీఎం అవుతారు. ఆయన పథకాలు ఇచ్చారు. ఆయన మళ్ళీ సీఎం అయినా మళ్ళీ ఎన్నో పథకాలు ఇస్తారు ఆయన. అంటే జగన్ గారు ఒక సైకో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైకో అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. కాదండి, వాళ్ళు సైకో. చంద్రబాబు నాయుడు గారు పప్పు, వాళ్ళ నాన్న ఒక శ్రద్ధమ్మ, వాళ్ళు పప్పు అండి. ఈనాడు ఇవన్నీ ఎవరిని నమ్ముకోకూడదు. వాళ్ళంతా వేస్ట్ చెప్పాలంటే. అంటే మీడియా ఫెసిలిటీ ఎక్కువ ఉందంటారా చంద్రబాబు నాయుడు గారికి? అంతా వేస్ట్ అండి చెప్పుకోవాలంటే. TV9 ఎంత వేస్ట్, ఈటీవీ, ఈనాడు ఎంత వేస్ట్. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తారు. రావండి. మొన్న ఒక సీట్ వచ్చింది, ఈసారి చెప్పుకోలేము. ఒక సీట్ కూడా రాలేదేమో. రాదు కూడా రాదు. చంద్రబాబు నాయుడుకి కూడా మొన్న 23 వచ్చింది. ఒకటి వచ్చిందో రెండు వచ్చిందో కూడా రాదు చంద్రబాబు నాయుడు. కన్ఫామ్గా 175 వస్తాయి సీఎం గారికి. ఈసారి 175 కన్ఫామ్గా వస్తాయి సీఎం గారికి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తారు. రావండి. పవన్ కళ్యాణ్ వేస్ట్, చెప్పుకోవాలన్నా వేస్ట్ అండి. ఆ మచిలీపట్నంలో మీటింగ్ పెట్టారు. దేనికి? రాత్రి 10ంటికి వచ్చారు. దేనికి? వెళ్ళిపోయారు. సగం మంది వెళ్ళిపోయారు జనాలు. ఇప్పుడు చచ్చిపోయినట్టున్నారు. మన ఫస్ట్ పాదయాత్రలో తారకరత్నం చచ్చిపోయారు. పాదయాత్ర పెట్టిన మొదట్లో తారకరత్నం చచ్చిపోయారు. ఎందుకంటే అంటే ఆయన ఒక ఐరన్ లెగ్ అంటారా? ఆయన హెయిర్ చెప్పాలంటే ఐరన్ లెగ్. జగన్కి ఎంత పిచ్చి అండి జగన్ అంటే. ఇదిగోండి పిచ్చి. నాకు జగన్ అంటే చాలా అభిమానం. ఎందుకలా అంత అసలు అంత అభిమానం ఇష్టం నాకు జగన్ అంటే. ఒక్కసారి ఆయన కలిసి పొద్దు దిగేంత కోరిక నాకు జగన్ గారు అంటే. అంత పిచ్చి నాకు. ఆయన చేసే పథకాలు ఏంటి ఆయన నాకు ఇష్టం. ఆయన వాళ్ళకి కావాలని చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇరికిస్తున్నారు కానీ వాళ్ళు రారు. వాళ్ళు వేస్ట్ చెప్పాలంటే. అంటే వివేక గారిని తన కొడుకు జగన్ గారి ఆట మార్చారని చెప్పి కాదు, చంద్రబాబు నాయుడు చంపేశారు. ఇది అవినేష్ అన్నకి, అవినేష్ రెడ్డి గారు ఉన్నారు. అవినేష్ రెడ్డి గారికి జగన్ గారికి అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. అది అంతా చేసింది చంద్రబాబు నాయుడే. అంటే 40 కోట్లు మరి ఇచ్చి అత మార్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడే చేసేదంతా పుట్టిస్తున్నారు. 2024లో చూసుకోమని రమ్మని చెప్పండి. అది పార్టీ పోయింది. ఇంకా తెలుగుదేశం పార్టీ పోయింది. మళ్ళీ వైసీపీ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఛాన్స్ రాదు. అది వేస్ట్. అది దేనికండి వేస్ట్. అది చేయరాళ్ళు పని వచ్చిన జగన్ గారే చేశారు. ఈ 4 ఏళ్ళ పాలనలో ఏం చేశారు జనాలను అడగండి. నేనే చెప్తున్నాగా. జగన్ గారు చేసిన పని బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉందండి. గత ప్రభుత్వంలో ఏం చేయలేదు. ప్రభుత్వం వచ్చినాక అన్నీ బాగా చేశారు జగన్ గారు. గత ప్రభుత్వంలో అందరు లంచాలు తీసుకునేవాళ్ళు. ప్రభుత్వం వచ్చినాక లంచం తీసుకోవాలి, ఏమి తీసుకోవాలి,
అన్ని వచ్చేస్తున్నారు జగన్ గారి ప్రభుత్వం వచ్చాక. గత ప్రభుత్వం అందరూ లంచాలు తీసుకున్నారు, తహసీల్దార్ నుంచి ఎస్ఏలు డిఎస్సీలు అందరూ లంచాలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం ఒక లంచంలో తీసుకోవట్లేదండి. జగన్ గారు వచ్చినాక అన్ని బాగున్నాయి. అంటే గత ప్రభుత్వంలో సచివాలయాలు లేవు, ఈ ప్రభుత్వంలో సచివాలయాలు ఉన్నాయి కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చినాక జగన్ గారు వచ్చినాక అన్ని బాగున్నాయండి. సచివాలయం వచ్చినాక ఇంటింటికి వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు, రేషన్ బియ్యం వ్యాన్ మీద అన్ని ఇస్తున్నారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ లంచాలు తీసుకొని పనిచేస్తున్నారు, తీసుకోవట్లేదండి. గత ప్రభుత్వంలో తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో జగన్ గారు వచ్చినాక ఒక లంచం లేదు, ఏమీ లేదండి. ఒక రూపాయి కూడా లేదండి. ఎవరు తీసుకోవట్లేదు, ఏ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కూడా తీసుకోవట్లేదు. గత ప్రభుత్వాలు అందరూ తీసుకున్నారు. అంటే కొన్ని పథకాలు మాకు అందట్లేదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వస్తున్నాయండి. వస్తున్నాయంటే ఇది గత ప్రభుత్వం టీడీపీ వాళ్ళు చెప్తున్నారండి. ఇంకోటి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు పెట్టిన పథకాలు మీకు నచ్చింది ఏంటన్న పథకాలు? నాకు నచ్చిన పథకం ఏంటి, ఇల్లుసారం ఒకటి, అమ్మమ్మకి పింఛను. మా అమ్మమ్మకి పింఛను గత ప్రభుత్వం మా అమ్మమ్మకి పింఛను వేళ ఈ ప్రభుత్వం ఫస్ట్ సంతలో మా అమ్మమ్మకే పింఛను వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఓవరాల్ ఇప్పుడు అమ్మఒడి పథకం అని చెప్పేసి ఇప్పుడు విద్యా కానుకని కూడా రిలీజ్ చేస్తున్నారు. విద్యా విడత ఇంకోటి మీరు ఎలా అనుకుంటున్నారు? మంచిగా అండి, అందరికీ మంచి చేస్తున్నారు జగన్ గారు. గత ప్రభుత్వంలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? అందరి దగ్గర లంచం తీసుకున్నారు. లంచం తీసుకొని మొత్తం ఆయన ఇంట్లో దాచుకున్నారు, గొప్ప డబ్బు అంతా తీసుకొని. ఈ ప్రభుత్వం జగన్ గారు ఆయన ఉన్న డబ్బు మొత్తం అందరికి పంచి పెడుతున్నారు. ఆయన దగ్గర ఉన్న డబ్బు లేకపోయినా తీసుకొచ్చేని ఇస్తున్నారు జనానికి. ఇప్పుడు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు, అదంతా వేస్ట్, పప్పు. ఆయన దేనికి వేస్ట్ అండి, లోకేష్ వేస్ట్, అనవసరం. చేసినా కానీ గెలవదు. మా జగన్ అన్న ఒక్కడే పాదయాత్ర చేయాలంటే జగన్ తర్వాత ఎవరైనా చేయాలంటే పాదయాత్ర. అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసి సీఎం అయ్యారు, ఇప్పుడు జగన్ గారు చేసి సీఎం అయ్యారు. ఈ ఉద్దేశంతో ఏమైనా పాదయాత్ర చేస్తారంట? అనవసరం అండి. ఎవరు నారా లోకేష్ అనవసరం, పాదయాత్ర చేసిన అనవసరమే. జగన్ గారు పాదయాత్ర చేస్తేనే గెలిచారు ఆయన. ఇప్పుడు చెప్పుకోవాలన్నా సీఎం అవ్వాలన్నా జగన్ గారు ఒకటే చెప్తారమ్మా, నేను ఇచ్చిన పథకాలు కాబట్టి మళ్ళీ సీఎం అవుతారు. ఆయన పథకాలు ఇచ్చారు, ఆయన మళ్ళీ సీఎం అయినా మళ్ళీ ఎన్నో పథకాలు ఇస్తారు ఆయన. అంటే జగన్ గారు ఒక సైకో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైకో అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. కాదండి, వాళ్ళు సైకో. చంద్రబాబు నాయుడు గారు పప్పు, వాళ్ళ నాన్న ఒక శ్రద్ధమ్మ, వాళ్ళు పప్పు అండి. ఈనాడు ఇవన్నీ ఎవరిని నమ్ముకోకూడదు, వాళ్ళంతా వేస్ట్ చెప్పాలంటే. అంటే మీడియా ఫెసిలిటీ ఎక్కువ ఉందంటారా చంద్రబాబు నాయుడు గారికి? అంతా వేస్ట్ అండి చెప్పుకోవాలంటే. TV9 ఎంత వేస్ట్, ఈటీవీ ఈనాడు ఎంత వేస్ట్. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తారు. రావండి, మొన్న ఒక సీట్ వచ్చింది, ఈసారి చెప్పుకోలేము. ఒక సీట్ కూడా రాలేదేమో, రాదు కూడా రాదు. చంద్రబాబు నాయుడుకి కూడా మొన్న 23 వచ్చింది, ఒకటి వచ్చిందో 2 వచ్చిందో రాదు చంద్రబాబు నాయుడు. కన్ఫామ్గా 175 వస్తాయి సీఎం గారికి. ఈసారి 175 కన్ఫామ్గా వస్తాయి సీఎం గారికి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేస్తారు. రావండి, పవన్ కళ్యాణ్ వేస్ట్, చెప్పుకోవాలన్నా వేస్ట్ అండి. ఆ మచిలీపట్నంలో మీటింగ్ పెట్టారు, దేనికి? రాత్రి 10ంటికి వచ్చారు, దేనికి? వెళ్ళిపోయారు, సగం మంది వెళ్ళిపోయారు జనాలు. ఇప్పుడు చచ్చిపోయినట్టున్నారు. మన ఫస్ట్ పాదయాత్రలో తారకరత్నం చచ్చిపోయారు. పాదయాత్ర పెట్టిన మొదట్లో తారకరత్నం చచ్చిపోయారు. ఎందుకంటే అంటే ఆయన ఒక ఐరన్ లెగ్ అంటారా? ఆయన ఐరన్ చెప్పాలంటే ఐరన్ లెగ్. జగన్కి ఎంత పిచ్చి అండి జగన్ అంటే. ఇదిగోండి పిచ్చి, నాకు జగన్ అంటే చాలా అభిమానం. ఎందుకలా అంత అసలు అంత అభిమానం ఇష్టం నాకు జగన్ అంటే. ఒక్కసారి ఆయన కలిసి పొద్దు దిగేంత కోరిక నాకు జగన్ గారు అంటే. అంత పిచ్చి నాకు. ఆయన చేసే పథకాలు ఏంటి, ఆయన నాకు ఇష్టం. ఆయన వాళ్ళకి కావాలని చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇరికిస్తున్నారు, కానీ వాళ్ళు రారు, వాళ్ళు వేస్ట్ చెప్పాలంటే. అంటే వివేక గారిని తన కొడుకు జగన్ గారి ఆట మార్చారని చెప్పి కాదు, చంద్రబాబు నాయుడు చంపేశారు. ఇది అవినేష్ అన్నకి, అవినేష్ రెడ్డి గారు ఉన్నారు, అవినేష్ రెడ్డి గారికి జగన్ గారికి అట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. అది అంతా చేసింది చంద్రబాబు నాయుడే. అంటే 40 కోట్లు మరి ఇచ్చి అత మార్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడే చేసేదంతా పుట్టిస్తున్నారు. 2024లో చూసుకోమని రమ్మని చెప్పండి. అది పార్టీ పోయింది, ఇంకా తెలుగుదేశం పార్టీ పోయింది, మళ్ళీ వైసీపీ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఛాన్స్ రాదు, అది వేస్ట్. అది దేనికండి వేస్ట్, అది చేయరాళ్ళు పని. వచ్చిన జగన్ గారే చేశారు. ఈ 4 ఏళ్ళ పాలనలో ఏం చేశారు జనాలను అడగండి. నేనే చెప్తున్నాగా, జగన్ గారు చేసిన పని బాగుంది. ఓకే, థ్యాంక్స్.